పక్క రాజ్యం నుంచి వేంచేసిన ఆచార్యులకు ప్రణామాలు. విజయనగర రాజ్యానికి ప్రత్యేక అతిథులు, రాజకీయ సభాసదులు, అలాగే సాధారణ నాగరికులు మీ అందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. ఈ కారణంతోనే మేము ఈ భవ్య సంబరాలను ఏర్పాటు చేయించాము. ఇక్కడున్న ప్రజలందరికీ మేము అభివాదాలు చేస్తున్నాము. అలాగే మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు మీ ఆసనాల్లో వెళ్ళి కూర్చోండి. మహామంత్రి గారు. మహారాజా, తమరి ఆజ్ఞ మహారాజా. సేవక, పండిత రామకృష్ణకు సన్మానంలో ప్రదానం చేయబోయే చిహ్నాన్ని అందరికీ చూపించు. ఆయనకి సన్మానంలో ఇచ్చే చిహ్నానికి మొత్తం వజ్రాలే పొదుకున్నాయి. పండిత రామకృష్ణ. మహారాజా రండి. మీ ఆజ్ఞ మహారాజా. సేవక, ఆ వ్యక్తికి సమాచారం ఇవ్వు. ఈ రోజు రాజదర్బార్లో సంబరాలు జరుగుతున్నాయని. ఆయనకేం చెప్పాలంటే తన సమస్యతో దర్బార్కి రేపు రామని చెప్పండి. ఆగండి. తను ఎవరైనా లోపలికి రమ్మనండి. కానీ మహారాజా, ఇక్కడ మన సంబరాలు. మహామంత్రి గారు, ఒక రాజుని అయినందుకు ఇది మా కర్తవ్యం. మా ప్రజల సమస్యకు పరిష్కారం చూపించడం అనేది. సంబరాల సంతోషంలో మేము మా కర్తవ్యాలను మర్చిపోలేము మహామంత్రి గారు. నాకు అర్థమైంది మహారాజా. గురువుగారు జాగ్రత్తగా చూడండి. ఇతను ఏ వ్యాపారంటే పోయినసారి మీరే తనని మోసం చేసి దోచేసుకున్నారు. కాదు గురువుగారు, వీడన్నదానికి అర్థం ఏంటంటే ఇతను ఎవరంటే ఇతని దగ్గరికే మీరు పోయినేడు యజ్ఞం చేయడానికి వెళ్ళారు. గుర్తు చేసుకోండి. ప్రణామాలు మహారాజా. మహారాజా, నా పేరు విష్ణురామన్. ఈ అనుచిత సమయంలో ఇక్కడికొచ్చి ఈ సన్మాన సంబరాలకు విఘ్నం కలిగించినందుకు నన్ను క్షమించండి. కానీ మహారాజా, ఈ సన్మానం జరగడం ఎవరికి మంచిదంటే ఎవరైతే యోగ్యులో వారికి. మహాశయ, పండిత రామకృష్ణ యోగ్యత గురించే ప్రశ్నలు ఏమనెత్తడానికి అధికారం మీకెవరిచ్చారు? స్వయంగా పండిత రామకృష్ణే మహారాజా. మహారాజా, ఈయన కారణంగా నాకున్నదంతా నాశనం అయిపోయింది. నా సంసారం, నా వ్యాపారం, నా సంపూర్ణ జీవితం అన్నిటినీ ఈయనే దూరం చేశాడు మహారాజా. ఏం జరిగిందో దయచేసి వివరంగా చెప్పండి. మహారాజా, పండిత రామకృష్ణ నా భార్య బుద్ధిని భ్రష్టు పట్టించాడు. ఈయన నా భార్యను సంప్రదిస్తాడని తెలుసుంటే నేను వేరే రాజ్యానికి వ్యాపారం కోసం వెళ్ళేవాని కాదు. ఓరి భగవంతుడా! ఈయన మాటల ప్రభావంలో పడిపోయి నా భార్య వేరే రాజ్యంలో వ్యాపారం చేయమని చెప్పింది.
ఇక నేను లేని సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. నాకు వ్యతిరేకంగా నా భార్యను రెచ్చగొట్టాడు. ఇప్పుడు నేను తిరిగొచ్చాను మహారాజా. కానీ నా భార్య నా వ్యాపారాన్ని నియంత్రించకుండా నన్ను వారిస్తుంది. దేవి, మీ భర్త ఏం చెప్తున్నారో అది నిజమా చెప్పండి. అవును మహారాజా, ఇది పూర్తిగా నిజమే. కానీ నా నిజం కూడా ఒకటుంది. ఈయన వ్యాపారాన్ని నా నియంత్రణలోకి తీసుకోవడం వెనుక దాగున్న నిస్సహాయత యొక్క నిజం, నా భర్త విషయంలోనే దురుసుగా ప్రవర్తించానన్న ఆరోపణతో ఉత్పన్నం కాబోయే బాధ యొక్క నిజం. అలాగే ఒక్క క్షణం ఆగండి దేవి గారు. ఈ పదాల వలలో ఇరికించి మీరు విషయాన్ని మళ్లించే ప్రయత్నం చేయకండి. మహారాజా, నాకొక విషయం అర్థం కావడం లేదు. అసలు ఒక స్త్రీకి వ్యాపారంతో ఏం సంబంధం? చెప్పండి. ఇక మీరు మీ పేరేంటి? మీ పేరు చెప్పండి. విష్ణురమన్. విష్ణురమన్ మహాశయ, మీరేం తక్కువ దోషి కాదు. అసలు ఎవరైనా పురుషుడు తన వ్యాపారాన్ని ఒక స్త్రీకి అప్పగించి వెళ్తాడా? ఎవ్వరూ అలా వెళ్ళరు. వెళ్ళడం మంచిది కాదు. నా ఉదాహరణ విని నేర్చుకోవడం మంచిది. నా భార్య ఎప్పుడూ నా భక్తిలో లీనమైపోయి ఉంటుంది. ఎంతగా లీనమైపోయి ఉంటుందంటే, ఎంతగా అంటే నా గురించి కాకుండా తనకు ప్రపంచంలోని ఇంకే విషయం గురించి అవగాహనే ఉండదు. తన దృష్టిలో పతిభక్తే అన్నింటికంటే గొప్పది, స్వచ్ఛమైన భక్తి అనుకుంటుంది. పండిత రామకృష్ణ. మహారాజా, ఏం జరిగిందంటే విష్ణురమన్ మహాశయుడు ఎప్పుడూ తన ఖాతా పుస్తకాల్లో నష్టాన్నే రాసుకునేవాడు. ఇక తనని తాను దివాలా తీసిన వాడిగా ప్రకటించాలనుకున్నాడు. కానీ నా సలహా వల్ల ఇతని భార్య దేవిప్రియ ఇతన్ని వేరే రాజ్యం వెళ్లి వ్యాపారం చేసేలా ప్రేరేపించింది. ఇక తనే స్వయంగా ఇక్కడి వ్యాపార లావాదేవీలు చూడడం మొదలుపెట్టింది. దాని తర్వాత తన వ్యాపారం ఎంతో అద్భుతంగా ఎదగడం మొదలైంది. మహారాజా, ఇలాంటి సలహా ఇవ్వడం వెనక నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే విష్ణురమన్ మహాశయుడు వెనక్కి వస్తాడో అప్పుడు తను ఎదుగుతున్న వ్యాపారాన్ని చూస్తే తనకు తన తప్పు తెలిసి రావాలి అని. అలాగే ఇతను ఆ తప్పులను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడని, అంతే. పండిత రామకృష్ణ, మీరన్నదానికి అర్థమేంటి? నేను వ్యాపారానికి పనికిరానా? నాలో వ్యాపారం చేసే అవగాహన లేదనా? మీరు మర్చిపోయినట్లున్నారు. ఈ వ్యాపారం నా పథకంతో ఏర్పాటు చేయబడిన వ్యాపారమని. నా పథకమే ఈ వ్యాపారానికి పునాది. విష్ణురమన్ మహాశయ, నేను మీరు కష్టపడలేదని ఎక్కడంటున్నాను? నిస్సందేహంగా వ్యాపారం మీ పథకం ప్రకారమే గుర్తింపు పొందింది. కానీ మీరేమంటున్నారు అసలు రామకృష్ణ పండితుడా? వ్యాపారం చేయడం అనేది పురుషుల పని. ఈశ్వరుడు ఏర్పాటు చేసిన నియమాన్ని మార్చడం చాలా పెద్ద తప్పవుతుంది. కొత్త కొత్త ప్రయోగాలు వినాశకారి అవుతాయని ఈ మాత్రం కూడా మీకు తెలీదా? మహారాజా, పునాది దృఢంగా ఉండడం చాలా అవసరమవుతుంది. పునాది దృఢంగా ఉంటే అప్పుడే భవనం నిలబడుతుంది. మహారాజా, ఈ పునాది ఉంటుంది కదా, అది ఏంటి? గురువుగారు, విషయానికి రండి. మీరెప్పుడు దారి తప్పుతుంటారు. మహారాజా, ఈ స్త్రీ ఆచరించినది సాంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం. మన సమాజంలో
బతుకు తెరువు ఏర్పాట్లు చేసుకోవడం పురుషుల పని అవుతుంది, అది మహిళల పని కాదు. ఇక మహిళల పని ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉండి పొయ్యి వెలిగించాలి, భోజనం వండాలి, పిల్లల ఆలనా పాలన చూడాలి. ఇంకా ఇంట్లో ఎన్నో పనులుంటాయి, అవి చెయ్యాలి. శాస్త్రాల్లో కూడా ఇదే విధానం ఉంది. ఇక ఎవరైతే విధానాన్ని మార్చాలనుకుంటారో అప్పుడు అనర్థం జరుగుతుంది. ఒక స్త్రీ వ్యాపారం చేయడమా అనుచితం? అవును అవును నిజమే చెప్పారు. మహాశయ, వ్యాపారాన్ని మీరే మొదలుపెట్టారు, కానీ మీరు లేనప్పుడు తమరి ధర్మపత్ని దివాలా తీసిన తరువాత కూడా వ్యాపారం చేసి అభివృద్ధి సాధించారు. అందుకే మా అభిప్రాయం ఏమిటంటే మీరిద్దరూ వ్యాపారం చేయడానికి యోగ్యులే. అందుకే ఈ వ్యాపారాన్ని మీరిద్దరూ కలిసి చక్కగా చూసుకోవడం మంచిది. క్షమించండి మహారాజా, కానీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అలాగే మహారాణి చిన్నాదేవి, అడగండి. ఒక మహిళ తన శిశువుకి జన్మనిస్తుంది, కానీ ఏదో కారణంతో ఆ మహిళ తన శిశువును వదిలేసి ఎటో దూరంగా వెళ్లాల్సొస్తుంది. ఆ శిశువు ఆలన పాలన తన పక్కింట్లో నివాసముండే పేదరాలు బాల్య విధవ యువతి చూసుకుంది, పైగా ఎంతో ప్రేమగా. ఒక్క పూట తిండి ఉన్నప్పటికీ కూడా స్వయంగా తను పస్తులుండి తన భాగాన్ని ఆ శిశువుకి తినిపించి తన జీవితం మొత్తం తనకు అంకితం చేసి తనను పెద్దవాణ్ణి చేసింది. కానీ ఒకసారి అకస్మాత్తుగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ శిశువుకి జన్మనిచ్చిన తల్లి తిరిగొచ్చింది. అలాగే ఆ బాలుడి మీద తనకు అధికారం ఉందంది. తనను తన వెంట తీసుకువెళ్తానని పట్టుబట్టింది. మరిది ఉచితమైన మహారాజా? ఇందులో అసలు అనుమానించే విషయం ఏమీ లేదు మహారాణి చిన్నదేవి గారు. జన్మనిచ్చిన తల్లి కంటే ఆలనా పాలనా చూసుకున్న తల్లికే ఎక్కువ అధికారం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. కానీ ఈ ప్రశ్నకు విష్ణురమన్ మహాశయుడి సమస్యకు అసలేంటి సంబంధం? జన్మనిచ్చిన తల్లి విష్ణురమన్ మహాశయుడయ్యాడు. శిశువయింది వీళ్ల వ్యాపారం. ఇక శిశువుని పెంచి పోషించి పెద్ద చేసిన తల్లయింది ఇతని ధర్మపత్ని దేవిప్రియ. ఇప్పుడు నేను అడగాలనుకుంటున్నాను, అందరికీ తెలిసిన ఈ విషయం విష్ణురమన్ సమస్యకు ఎందుకు వర్తించదు తాతాచార్యులు గురువర్యా? మహారాజా, విష్ణురమన్ మహాశయుడు వ్యాపారానికి పునాది వేశాడు నిజమే, కాని వ్యాపారం నష్టాల్లో పడింది. దేవిప్రియ ఆ వ్యాపారాన్ని తన కౌశల్యంతో అభివృద్ధి చేసింది. నా అభిప్రాయమైతే విష్ణురమన్ మహాశయుడు పథకాలు వేయడం మంచిది, కాని వ్యాపారం దాని పూర్తి నియంత్రణ దేవిప్రియకే ఇవ్వడం మంచిది. కానీ రాణి చిన్నదేవి గారు, దేవిప్రియ ఒక నారి. నారీ నీరి ఏం ఉండదు మహాశయ. తనను తక్కువగా అంచనా వేసే తప్పు చేయకండి. ఒకవేళ నారే లేకపోతే పురుషులు జన్మించేవాళ్లే కాదు. ప్రసవ సమయంలో నారి తట్టుకోలేనంత బాధను అనుభవిస్తుంది. అయినప్పటికీ చిరునవ్వు నవ్వుతుంది. పురుషులు ఊహించలేని ఈ బాధలో కూడా నారి తన బిడ్డ కోసం ఒక నిజమైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అద్భుతం మహారాణి చిన్నాదేవి, మేము మీ తర్కాలన్నిటితో ఏకీభవిస్తున్నాము. విష్ణురమన్ మహాశయ, చెప్పండి మహారాజా. మా నిర్ణయం ఏమిటంటే
మీరు పథకాలు వేయండి, కానీ వ్యాపార ఏర్పాట్లు దేవి ప్రియనే చెయ్యనివ్వండి. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను మహారాజా. రాణి చిన్నాదేవి గారి తర్కాలు నాకు అర్థమయ్యాయి. పురుషుల జీవితంలో స్త్రీ స్థానం ఎంత ప్రాధాన్యమైందో. కానీ మహారాజా, నా మెదడులో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇదే ప్రాధాన్యం రాణి చిన్నాదేవి గారికి, రాణి తిరుమలాంబాదేవి గారికి దక్కుతుందా? వాళ్ళు మీ పనిని అంటే రాజ్య పరిపాలన చూసుకోగలరా? మహారాజా, చిన్ననూరు పెద్ద మాట. నేను నా తప్పును అంగీకరిస్తున్నాను. అలాగే మీ నుంచి సెలవు కోరుకుంటున్నాను. ప్రణామాలు మహారాజా. పద. మంత్రివర్య, ఏదో ఒకటి చేయండి. మహారాజు స్తబ్దుడైపోయాడు. అలాగే. మహారాజా, మహారాజా, విజ్ఞాని సన్మానానికి విజ్ఞానులు కూడా ఉండడం తప్పనిసరి. ఇక ఈ కారణంతోనే మేము మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించాము. పండిత రామకృష్ణ మా రాజ్యానికి అమూల్యమైన సంపద. తమ తెలివితేటలతో ఆయన ఎన్నోసార్లు మమ్మల్ని, మన రాజ్యాన్ని ఆపదల నుంచి విముక్తి కలిగించారు. ఇక ఇదే కారణంతో ఈరోజు ఈ సంబరాలు పండిత రామకృష్ణ సన్మానం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. పండిత రామకృష్ణను సన్మానం చేయడానికి ముందు మేము ఈ రోజుని ఇంకా ముఖ్యమైన రోజుగా మార్చాలనుకుంటున్నాము. గత 1 మాసం నుంచి పండిత రామకృష్ణ మా స్వహస్తాలతో రాసిన గ్రంథాలను అనువాదం చేస్తున్నారు. ఈరోజు మేము మీ అందరి ఎదురుగా ఆ అనువాద గ్రంథాలను విడుదల చేస్తాము. దాంతో మేము రాసిన గ్రంథాలు మా ప్రజల దగ్గరికి వాళ్ల భాషలోనే వాళ్లకు చేరబోతున్నాయి. ఇప్పుడేం చేస్తావు రామకృష్ణ పండితుడా? లామా, నిన్ను కడుపులో నొప్పెడుతున్నట్టు నాటకం అన్నా? పండిత రామకృష్ణ మహారాజా, మా కోరిక ఏమిటంటే మీరు అందరి ఎదురుగా ఆ అనువాద గ్రంథాలను ప్రవేశపెట్టండి. పండిత రామకృష్ణ గారు అనువాదం చేసిన గ్రంథాల చాలా భావయుక్తంగా అలాగే ఆనందదాయకంగా ఉండొచ్చు. మేము మహారాజు గారు రచించిన అలాగే పండిత రామకృష్ణ గారు అనువాదం చేసిన గ్రంథాలను వినడం కోసం ఉత్సాహపడుతున్నాం. నేను కూడా ఉత్సాహపడుతున్నాను. వెంటనే పండిత రామకృష్ణ ఆ అనువాద గ్రంథాలతో మీ చెవులలో అమృతం పోయబోతున్నారు. ప్రవేశపెట్టండి రామకృష్ణ పండితుల వారు, గ్రంథాలను ప్రవేశపెట్టండి. పండిత రామకృష్ణ, క్షమించండి మహారాజా, నేను అనువాద పని పూర్తి చేయలేకపోయాను మహారాజా. ఏమిటి?